హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో రిటర్న్ టు బ్యాక్. పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 14 రోజుల నుంచి ఒకటే పని మీద పడిపోయినాం. ఆల్మోస్ట్ టోటల్లీ కంప్లీట్ చేసేసినాం. రేపటి నుంచి ఒక మంచి కంటెంట్ నుంచి మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు పోచమ్మ చేతి వంట నాపినాం కదా, ఒక వెరైటీగా మన తెలుగులో లేనట్టు విధంగా ఎంత అంటే అంత ఎఫెక్ట్ పెట్టి మంచిగా తీద్దామని ప్రయత్నం చేస్తున్నాం. మేబీ అది 3 days or 4 daysకి ఒక వీడియో అయితే ప్రయత్నం చేస్తాం. ఇంకో పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది కూడా చెప్తా. సో ఇప్పుడైతే మన ఇంట్లో ఏం జరుగుతుందో మనం చూసేద్దాం. సో టైం వచ్చేసి 10:30 కావస్తా ఉంది. ఇంకా మనం టిఫిన్ చేయలేదు. టిఫిన్ ఏమో ఇంకా రెడీ కాలేదు. యాక్చువల్లీ ఈరోజు టిఫిన్ డుమ్మా అయినందుకు వేడి పప్పు మాత్రం సప్న సూపర్ స్మెల్ వస్తుంది. సప్న పప్పు అయితే ఆగమాగం చేసినా ఏం చేసినా కూడా నిజంగా పప్పు అంటేనే రెగ్యులర్గా పప్పు చేయాలి. పప్పు తింటే దొడ్డుగా అవుతారు తెలుసా? ఎందుకు చెవులకి పప్పుకి సంబంధం ఏముంది? అంటే పప్పు తింటే ఆల్మోస్ట్ అందరికి అంతేనా? వావ్ 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 వా. ఈ సాంబార్ చూస్తే ఎంతమందికి తినాలనిపిస్తుంది కమెంట్ చేయరు ఒకసారి. కమెంట్ ఈరోజు ఆన్ చేద్దాం సాంబార్ కోసం అన్న. నిజంగా సప్న వంటలు మంచిగా చేస్తావు, కానీ పనులే అప్పుడప్పుడు వెరైటీ చేస్తావు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా సప్న. నిజంగా మంచిగా చేస్తావు. అంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు మంచిగా అని చెప్పడంలో తప్పులేదు కదా? అట్లనే చెప్తారు. చెప్పు, నువ్వు చేసే పనులకి మంచిగా చెప్తాం, చెడుకు చెడు చెప్తాం కదా సప్న. ఈడొకడు ఊపుతూనే ఉండాలి లేచి. రాయిలో క్రియాచమ్మలో బజ్జోయమ్మలో బంగారు పండులో ఎండిలో పండులో అన్ని పండ్లు పోయినాయి. ఇప్పుడు బక్క పండు అయింది. బజ్జుకో సపరేట్గా బజ్జుకో. తిందాం సప్న. 10:30 అవుతుంది. ఆకలి అవుతుంది నిజంగా. ఈ పాటికి ఎప్పుడో టిఫిన్ చేసేవాళ్ళం. ఏం కూర వండుతావు నాన్నకి? రొట్టె. ఏం రొట్టె వేస్తావు? బియ్యం పిండి రొట్టె ఏదన్నా ఒకటి రెండిట్లల్లో. జొన్న పిండి లేకపోతే బియ్యం పిండి. ఇంకా వెరైటీ పిండి. అది మొక్కజొన్న ఉంటుంది చూసిన, మొక్కజొన్న పిండి. అది ఎట్లుంటుంది? అది పట్టించుకురావాలి. మొక్కజొన్నలు తినాలంట స్వప్న, గట్టిదంట. పూర్వం కాలంలో మొక్కలు బాగా తినేవారంట. కోళ్ళు గొర్రెలు ఎందుకు గట్టిగా ఉంటాయి? బుట్టలు బాగా తింటాయి కాబట్టి కాదు, అవి గట్టిగా ఉంటాయి కాబట్టి. అవి తింటే మనం కూడా గట్టిగా అవుతాం కాబట్టి. అరే మరి అంబలి కానీ రాగి కానీ గట్క కానీ ఇవన్నీ ఎట్లుంటాయి? గట్టి ఉంటాయి. ఇట్లా ఉడకబెడతారు. ఇంకోటి హైలైట్ తెలుసా? మన కోళ్ళు ఇంతకుముందుకు ఎట్లుంటున్నాడా? యాక్చువల్లీ ఫామ్ లో తెచ్చిన కోళ్ళు. అవును. అయ్యా ఊరుకూర లెక్క అయిపోయినాయి ఇప్పుడు అవి ఇప్పుడు దానికి దానేసలేవు, ఉండలేవు. వాళ్ళ కూడా ఒక కుక్క వస్తే అటాక్ దొరుకుతలేవు. కుక్క మీద అటాక్ చేసి ఇంకోటి తెలుసా? తేళ్ళు కూడా తింటాయి తెలుసా కోళ్ళు. నిన్న ఇటుక తీసిందా? ఇటుక తీసుంటే ఎర్రలు పురుగులు తేలి కానవి అన్ని ఇటుకల జొర్రీలు ఎన్ని జొర్రీలు అన్ని జొర్రీలు తిన్నాయి అవి. హలో అవే గట్టి. డైరెక్ట్ జొర్రిని తినమాట తినగలుగుతావా? జొర్రి కూర తింటావా? పోనీ తేలి కూర తింటావా? రైట్. ఇవన్నీ కోడి తింటది. ఆ కోడికి బలం వస్తుంది. ఆ కోడిని మనం తింటాం, మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. రైట్. అందుకని నాటుకోడి ఎందుకని అంటారు? పుంజు కోడి అది ఏమంటారు? ఫారం కోడికి ఏమో ఏముండదు, ఓన్లీ దానా కాదు, ఇంజెక్షన్స్. ఓన్లీ ఇట్లా ఆర్మ్స్ రావాలన్నా, లెగ్ పీస్ రావాలన్నా ఇంజెక్షన్ ఇస్తారు. రైట్. సో ఇంకోటి పని ఏంటంటే తెలుసా? మన సంక్రాంతికి పుంజులు పెంచుతాం. సంక్రాంతి పుంజులు అంటే ఇప్పుడే తీసుకురావాలి. మనం తీసుకురావద్దు, మంచిగా పెంచాలి. గుడ్లు పెట్టాలి. ఊదు సప్న, ఊది పోయాలి కానీ డైరెక్ట్ అట్లా పోతారా సప్న? పొగలు వెళ్ళేది చేతి మీద వస్తున్నావు, అట్లా ఊదిపోయాలి. అబ్బా నా చేయి కాల్పించిన జరిసేపట్ల. ఇప్పుడు కూడా ఓన్లీ రైస్. అబ్బా నిజం చెప్తున్నా కదా, సూపర్. ఇట్లుంటే డైరెక్ట్ గ్లాస్ గాలో పోసుకొని అంటే చాలా ఇష్టం. సాంబార్ ఫ్యామిలీ ఇప్పటి నుంచి సాంబార్ తినాలి ఇప్పటి నుంచి. ఉప్మా ఫ్యామిలీ సాంబార్ ఫ్యామిలీ. నిజంగా ఎక్కువ సాంబార్ వేసిన పోతే మంచిగా ఇడ్లీ చేసుకోవాలి. అప్పుడు సాంబార్ ఫ్యామిలీ అవుతుంది మనది. ఇడ్లీ నిజానికి ఏ వంట నచ్చదు మా ఇంట్లో నచ్చని, నాకు ఏ వంట నచ్చది ఇగో సాంబార్ తప్ప. ఎంత బాగుంటుంది తెలుసు అసలు. చూడు నీకు ఎంత బాగుంది చూడు. ఎట్లనో తింటా కానీ ఇది మాత్రం మనస్ఫూర్తిగా తింటా. అందుకని ఇది తినడం వల్లనే దొడ్డిగా అయినా. మళ్ళా లేచినాడు. క్రియాచమ్మలో రాయిలో బంగారు పండులో ఇక్కడ ఫ్యాన్ తాగుతాయి. శేఖర్ జాగ్రత్త. మంచిగా వస్తుందా ఫ్యాన్ ఇప్పుడు? ఓకేనా? ఫ్యాన్ అప్పుడప్పుడు ఆగమనం చేస్తుంది.
ఇప్పుడు అయితే ఆడ కూడా మనం ఒక ఫ్యాన్ ఫిట్ చేసుకోవాలి ఫ్యాన్ ఫిట్ చేస్తే మన షూటింగ్ ఎట్లా అవుతుంది? మనం ఉండని కదా ఒక ఫ్యాన్ నిజంగా ఈ 14 లైట్లు రోజుల నుంచి పని చేస్తూ ఉంటే ఒక పని బ్లాక్ అయిపోయాను. చూడు ఎంత బ్లాక్ అయిపోయాను. అప్పుడు ఎట్లుంటుంటే తెల్లగా నిగనిగలు ఆడుతుంటే ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయాను. మొత్తం ఎండలో పని చేసి ఘోరంగా అంటే ఘోరాది సిచ్యువేషన్కి కష్టం వచ్చిన. చేసి కష్టపడ్డా, గుడిసేసిన, పొయ్యి కట్టిన, కట్టెలు పెట్టిన. అది మనం చెప్పుకుంటే బాగుంటుంది రైట్, మన పని మనం మన పనే కాబట్టి దానికి పని అని చెప్పుకోవచ్చు ఎప్పుడే రైట్. ఓకే, బయట పని చేస్తే అది వేరు కానీ సో మన ఇప్పుడు పని ఈరోజు మస్తు పని ఉంది తెలుసా. ఇంకా అలా చెప్పకి అయ్యే హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్. ఈ నుంచి ఇవి ఎంత ఘోరంగా కూర్చున్నాయి ఆర్మ్స్ పెరిగినాయి రే, Arms గట్టిగా గట్టిగా అయినాయి. శాఖరా, గట్టిగా ఏంట్రా శాఖరా. ఇక ముట్టుకు ఎట్లుందో గట్టిగా పాలు పెట్టేటోళ్ళ చేతులు ఎట్లుంటుంది తెలుసా? పాలు కానీ నా రౌతులు మొత్తం లేపినా కదా ఇగో. ఎంత గట్టిగా ఇది ఏందో నాకు తెలియదురా, ఎందుకు వేయించారు. ఏది? జై శ్రీరామా? ఈ పక్కది ఆ జేసీరామ్ నేను నువ్వు రాపించుకున్నాను. శ్రీరామ్ పిచ్చుకుంటే ఇగో నాకు ఇది చందమామ అది ఎందుకు వేసిరో తెలియదురా. అప్పట్లో బలవంతంగా పట్టుకొని మరి స్కూల్కి వెళ్ళి మరి వేయించారు. ఎందుకు ఏడుస్తుంటే అమ్మ ఏయ్ తప్పుడెక్కడ అందరు వేసుకుంటే నువ్వు కూడా వేసుకోవాలని చెప్పేసి కూర్చి నాకైతే బలవంతంగా కూర్చారు. ఎందుకు కూర్చారో తెలియదు, అసలు ఏందో అంటే తెలియదు. ఉండాలి అంటే గుర్తుపడతాను అనమాట పిల్లలు పిల్లలు mismatch అవుతారు కదా. ఏంటి పిల్లలు మిస్ మ్యాచ్ అవుతారని చెప్పేసి ఈ టాటూ వేస్తారట. ఏమో అప్పట్లో వేయించుకుంటుండేనట. ఏమో మరి ఇదేంది. ఎస్ అంటే సప్న. అబ్బా చెప్పకే. అంటే నీ పేరు నా గుండెలు ఉంది సప్న. అవును. బయట రాపించుకోవడం ఒకసారి ఎందుకు చెప్పు? చూపిద్దామా? చీల్చితే అది మళ్ళీ పని చేయండి. ఇవి ఇంత దుడ్డు కాకుండా సన్నగా రావా సప్న ఇవి? టాటూలు కూడా తెల్ల ఉన్నలో వేసుకోవాలి ఇప్పుడు గుర్తుపెట్టుకో. తెల్ల ఎవరు ఉంటే వాళ్ళకి రుద్దాలి. ఇగో నేను వేసుకుంటే ఏమైనా కనబడుతుందా? ఏం కనబడదు, మొత్తం అలా కలిపిపోయింది. కలిసిపోతుంది. అందుకని తెల్ల ఉన్నోళ్ళకి టాటూలు ఎక్కేయాలి. హలో, వారి పాపడా ఎస్ ఒకటే కనిపిస్తుంది, మీ ఒకటే కనిపిస్తుంది. చాలా గాజులు ఫుల్ అయిపోయినాయి. నేను ఇట్లా వేయించినా కొద్దిగా మీరు తింటే అవి ఎడగలుగుతుంది. సరిపో మంచిగా ఉంటుంది టేస్ట్ ఇట్లా. కుమ్మడే మా ఇంట్లో మాత్రం కుమ్మడే. అప్పచ్చుండు అప్పచ్చుండు వచ్చే టైం అయింది, ఇంకా రేపు ట్రై చేయాలి. ఎప్పుడు చేస్తారు? ఈ పప్పు దింపి జరుపుకొని వేనీళ్ళు పెట్టు డబ్బులు. వంట దగ్గర నేను రాదలుచుకోవాలి. బాయ్ బాయ్. ఈ పప్పు దింపి వేనీళ్ళు పెట్టాలి. బాయ్ బాయ్. చాలా రా. చాలు ఏదో ఒకటప్పుడు గాన మధ్యాహ్నం ఎక్కువ తినాలి. ఎర్లీ మార్నింగ్ తినదు ఇట్లా. మధ్యాహ్నం పూట పెరుగు తినాలి మంచిగా. నువ్వు పెరుగు తింటావు, మేము మంచిగా పెరుగు ఆవు పెరుగు నా తినబోతే అయితే లేదు అయ్యా. తినాలి. ఏ పెరుగు అయితే ముందు తిననీకి పెరుగు పెరిగాయి కానీ స్మెల్ వస్తుంది, అది పాల స్మెల్. వాసన అరే ప్యూర్ కాబట్టి స్మెల్ వస్తుంది. ముక్కు మూసుకొని తింటా పెరుగు తినాలంటే. అలాంటిది స్మెల్ నోట్లోకి వస్తుంటే ఎట్లుంటుంది చెప్పు? మంచిగా ఉంటుంది టేస్ట్. ఎట్లా ఇవి ఎట్లా ఇస్తున్నా? సూపర్ కదా. గట్టిన వస్తుంది. నువ్వు ఎట్లా ఇచ్చారు అట్లా వస్తాయి. ఎంత మంచిగా ఉన్నది. ఇవి అమ్మ పంపించింది అవుతుంది. మనం చేసినాయా? మనం చేసినాయా? గ్రేట్. మీరు కూడా వంటకాలు అవుతారు. మంచిగా వచ్చినా చూడు. ఇక అదిగా అవి తీసేట్లా అనిపిస్తుండే కానీ మళ్ళీ ఒకసారి ఎండ కొడతాం మళ్ళీ వేయాలి ఇలాంటి పనులు. దీనికంటే కూడా ఒరిజినల్ పాపడాలు ఉంటాయి చూసినావా? నాకు చాలా ఇష్టం. అవి టేస్ట్ తెలుసా? ఒకసారి నేను ఫుడ్ మేకింగ్ చూసిన, మేకింగ్ వీడియో. అది చేసేటప్పుడు అంటే చేసేటప్పుడు చూస్తే తినలేం. అవునా? ఘోరంగా చేసారు మిషన్తో. అబ్బా చాలా. అందుకని అంత రౌండ్గా వస్తాయి. ఇవి వేసి దాన్ని కటింగ్ చేస్తారు. ఏం అన్న కొడుతున్నా? స్పీడ్ కట్. ఎంత కొట్టిన స్పీడ్. సౌండ్ అప్ చేయాలా? బంద్ చేసేయ్యా. కాదు నువ్వు ఉల్టా కొడతావు కదా. నేర్చుకున్నా అట్లా కొడితే ఇంకా ఇది ఉంటానే మరి. ఉల్టానా? ఎటు తెచ్చారు రొట్టెలు అసలు? ఇట్లా తీసుకోవాలి. నువ్వు ఎటు తెస్తున్నావు? ఇటు తెస్తున్నావా? ఏదైతే రొట్టె అయిందా కాదు? రొట్టె అయిందా కాదు, అది కావాలి. ఆయన ఆకలి మీద ఉంటాడు. మరి లేట్ అయింది కదా సార్. నిజంగా ఎందుకు ఫుడ్కి లేట్ అయింది సార్ ఇలా? నేను పోయి పైన కూర్చున్న శీర్ష బట్టలు ఉంటాయి ముందుగా ఉంటాయి కదా వంట. బట్టలు పిండింది. సో అట్లా లేట్ అయిపోయింది ఈరోజు. సో ఈరోజు మొత్తం చేసిన ఈరోజు మొత్తం సామాన్ మొత్తం షిఫ్టింగ్ చేసుకున్నాం అన్నమాట. సామాన్ ఎడిగోడు ఎన్ని ఉంటాడు? సామాన్ కాదు, సామాన్ మొత్తం షిఫ్టింగ్ చేసుకున్నాం. సామాన్ షిఫ్టింగ్ చేసుకోవాలి. ఆ బిల్లు పిలిచిన వస్తాడు ఇప్పుడు. కడగాలి. ఏమైందిరా? ఎవరైనా చూస్తే రొట్టె రాదు మాకి. ఎవరైనా చూస్తే యాత్రలో రొట్టె కాదు మాకి. రొట్టె మొత్తం పోయింది. పోతే ఏమైనా లేట్ అయింది కదా మళ్ళీ డాడీ తట్టుకోలేడు. జొన్న రొట్టెను ఇట్లా పిసికేసిన తర్వాత అంటే చిన్న చిన్న ముక్కలు చేసి దాని తర్వాత ఈ చారు రెడీ అయిన చారుని ఇందులో పోసుకుంటే దాని తర్వాత ఇది నానాలి కదనే. నానాలా తింటుంటే నానుతుంటుంది. ఈ పప్పుని ఇందులో పోసుకొని తింటుంటే అదే నానుతుంది. నానిన తర్వాత లాస్ట్ కుంట చూసినావా నా స్వామి రంగు అసలు జుర్రుకొని మా నాన్న తెలుసా ఎట్లా వేయండు? బక్కగా వేయండు, మా టీ షర్ట్లు వేసుకుంటుండు.
మేము దొడ్డుగా అయినా మా షీట్లో మా టీ షర్ట్లు మాకు పడతలేవు చాలా. ఇది ఒక వెరైటీ స్టైల్. ఇట్లా ఎవరైనా తింటే కామెంట్ చేయండి. పెద్ద మనుషులా? పెద్ద మనుషులు అంటే ఎవరే? నా అంతలు నాకన్నా పెద్దోళ్ళు ఇంకా పెద్ద మనుషులా? అంటే మీతో పోల్చుకుంటే నేను బచ్చపోరగానే కదా. ఇట్లా చూస్తుంటే నాకే నోరీలా ఊరీలు వచ్చేస్తున్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయరు. కమెంట్ లేదు మనకు. కమెంట్ ఆన్ చేయి రోజు. ఏమంటావు పప్పాజీ? నా టీ షర్ట్ నువ్వు వేసుకునే అయినా నీకు లూజే ఉంది తెలుసా? మరి ఇంత రోజు తెచ్చుకుంటా అంటే నేను అది దొడ్డుకున్నా. నువ్వు బక్క అయినావు మేము దొడ్డుగానే ఉన్నాం. వాకింగ్ చేసి సూపర్ ఆరోగ్యాన్ని ఇట్లా కాపాడుకున్నాం అనుకో. 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళం 150 ఏళ్ళు బతుకుతాం, 120 ఏళ్ళు బతుకుతాం. 20 ఏళ్ళకి ఎక్కువ. ఇంకా ఫుడ్ కూడా చాలా అంటే చాలా కంట్రోలైజేషన్ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అంతా వండి పెట్టేళ్ళ దగ్గర ఉంది. ఏది వండి పెడితే అది తింటారు. అలాంటిది మంచిగా వండి పెడతారు కాబట్టి నాన్నగారు ఇలా ఉన్నారు. అంతేనా? మీరు కూడా ఇష్టం వచ్చినప్పుడు ఎటు పడతాడు పెరిగిపోతున్నాం. కానీ సరేగా సరే. వావ్, ఇది అమ్మ చీర కదా? సేమ్ అట్నా నువ్వు? మమ్మీ చీర ఇది. బ్లౌజ్ కూడా మమ్మీదేనా? మమ్మీదే. స్టిచ్చింగ్ చేసుకురా? అప్పుడు మమ్మీ బ్లౌజులు ఉండేవి కొన్ని చీరలే, అవి చిన్నవి వేసుకున్నాం. మంచిగా బాగుందా? థ్యాంక్ యూ. నీ గొంతు వస్తలేదు బయటికి? దగ్గు వస్తుంది. దగ్గాలి, దగ్గితే గట్టిగా వస్తుంది గొంతు. ఏం చేస్తారు బాగా ఇక్కడ? పాత సామాన్ మొత్తం తీసినట్టు రేపన్నా చూడడానికి స్ట్రింగ్ పెట్టుకుంటాం. వారే 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 ఇవన్నీ ఉన్నాయా మన ఇంటికాడ? ఎప్పుడు వాళ్ళే ఇవన్నీ మనం? ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు టైం వస్తుంది చూసిన ప్రతిదీ మన ఇంట్లో ఉన్న ప్రతిదీ ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు వాడాలి. అరే ఆడ పీట మీద కూర్చోరా? ఆడ ఉంగి పని చేస్తాడే ఎక్కువ ఉంగే చేస్తాడు. అన్నాడు స్ట్రాంగ్ ఉంటుంది. ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎట్లుండే తెలుసా? గట్టినా ఉండే ఆయనకి పొట్ట వస్తుంది. నేను 6 ప్యాక్ ఉన్నప్పుడు నాకు. అవును. నువ్వు చాలా రోజులు మెయింటైన్ చేసినావు 6 ప్యాక్ మెయింటైన్ చేసిన చాలా రోజులు. చాలా ఏళ్ళు కాలేజ్ డిగ్రీ అయిపోయినాక కూడా 6 ప్యాక్ ఉంది నాకు. దాని తర్వాత మెల్ల ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది. అరే బావా కుంఫు పోయిండు, కరెక్ట్ పోయిండు, మన ఇదేంటి జిమ్ పోయిండు, అన్ని చేసి పెట్టి మళ్ళీ ఫ్యామిలీ ప్యాక్ మళ్ళీ ఇప్పుడు పొట్ట వేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అయింది కదా, ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట. ఇప్పుడు ఏ ఏజ్లో ఆ ఏజ్లో ఎక్కువ ఉండాలన్న. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియాంష్కి నిద్ర వస్తుందని చెప్పిండు. అయితే అది తీసేసి ఇది కట్టినాం కొత్తగా. ఇక ఎప్పటికీ నువ్వు ఈయన ఉంటాం మ్యాక్సిమం ఆ ఇంటికంటే ఎక్కువ ఈయన ఉంటాం. ఇక ఈయనకి ఇక కట్టినాం, నిద్రపోతూ ఉండు. వీడేమో కోళ్ళకి వచ్చిన దాన వీడు బుక్తుండు. కోళ్ళకి వేసిన బుక్ కొనేసిన ఆడ కొనేసిన మంచిగా బుక్ మా పొలంలో మొక్కలు వచ్చినాయి. ఇగో ఇది వచ్చేసి మనమే తయారు చేస్తున్నాం. యాక్చువల్లీ బయట కొంటారు. ఇది 50 రూపాయలు ఎంత ఉంటుంది, 20 రూపాయలు 30 రూపాయలు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందో తెలియదు. కానీ ఇది అయితే నాన్ననే అంటుండ్రు. ఎందుకంటే ఇది అన్నం దింపిన తర్వాత వేడిగా ఉంటుంది కదా. అన్నం దింపిన తర్వాత వేడిగా ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుని కింద దింపితే మసి అవుతుంది కదా, మసి కాకుండా దానికోసం అన్నట్టు. చుట్ట కొదురు. ఏం పేరు అది? చుట్ట కొదురు అంటారు. నాకు కూడా దాని పేరు చుట్ట కొదురు. అంతేనా? చుట్ట కొదురు దాన్ని. సో లోపలనేమో ఒకసారి నిన్న అదిపేయాలి కదా. ఇక మన గణేష్ ఏమో నీట్గా అలికేస్తుంది ఇదంతా. ఇక ముగ్గేసుకోనికి. కానీ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. సిగ్గు పెడతారు ఎక్కువ, కానీ కష్టం ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఈ మొత్తం దాంట్లో ఇట్లా నువ్వు చెప్పులు వేసుకుని పోతుంది మరి ఇట్లా. ఇది రేపనే చేసుకొస్తామా. కానీ వచ్చేసి అవర్ పోయి ఇవరకు కడిగినాయి మొత్తం. ఇక ఇట్లాంటి పరిస్థితి. వాహ్ క్యా లుకింగ్ హై రా బాబు. ఆడొకటి ఆడొకటి కనబడితే బాగుంటుంది. ఓ సప్న గారు బోర్లు ఇవ్వాలి కదండి అవి. ఏం కదా డక్కన పెట్టినాం కదా, డక్కర్ పెట్టచ్చు. రైట్ దాని మీద మూతలు పెట్టాలి. రైట్ మూతలు పెడితే ఏం కాదు. మరి అంత దగ్గర పెట్టకు, కొంచెం దూరం పెట్టు. అట్లా వాట కనబడాలి. రైట్ ఓకే డన్. అంటే ప్రతి ఒక్క దాని మీకు ఇప్పుడు డక్కన్ కంపల్సరీ. మరి ఉన్నాయి, అన్ని తెచ్చినాం కదా. ఉన్నాయి డక్కను, ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ లేవనుకుంటే తీసుకొచ్చినాం. కాకపోతే అరే గడి ఊపురా అని ఊపురా అని ఊపు. నా థింకింగ్ ఏం తెలుసా సప్న, అక్కడ షెల్ఫ్ మాత్రం నిండిపోవాలనా? రైట్. అట్లా పెట్టబోతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి పెద్ద ఇటు సైడ్ పెడతాను. ఎందుకు అట్లా చేస్తున్నావు? అది నీట్గా కనిపిస్తాయి కదా ఇట్లా. ఫినిష్ మూతలు ఉన్నాయి, ఇంక ఇవి కూడా పెడతాయి. ఎందుకంత బాగా జగ్గులు ఉన్నాయి. ఓకే రైట్ ఓకే. జగ్గులు ఇలా పెడతావా? ఈ ప్లాస్టిక్ అనేది మనం వాడొద్దు. ఇలా కనిపించనే కనిపోద్ది. ప్లాస్టిక్ అనే వస్తువే మనకు కనిపించదు.
ప్లాస్టిక్ ఒక్కటి కనిపించదు, ఇనుము ఒక్కటి కూడా కనిపించదు. తీసే అవన్నీ మొత్తం చెక్క, కుండలు, కట్టెలు, గ్లాసులు, మట్టి. గ్లాస్ కూడా వాడచ్చు అన్న. గ్లాస్ కూడా ఇలాంటి మట్టి గ్లాస్. మట్టి గ్లాసులో కాదు, మన ఇవి కూడా వాడచ్చు. అక్క వాళ్ళు పంపించారు. అంటే గ్లాస్ లాంటి గ్లాస్ లాంటి మేము అనుకున్నాం. సీసం ఏదైనా వాడచ్చు అన్న. అక్క వాళ్ళు పంపించిన మనకు ఇది పని చేస్తుంది. పంటరాడు పండే టైం వాళ్ళు ఇప్పుడు లేకుండా అన్నీ చూపు. అరే ఓపెన్ చేయలే నీకా? సరే గ్లాసెస్ ఇది ఒకటి ఒక రోజు హోమ్ టూర్ తీద్దాం. ఇదే హోమ్ టూర్ ఇంకా మళ్ళీ ఇంకా లేదు తీద్దాం. శిరీష కూడా వచ్చేసింది. అరే లొకేషన్ మంచిగా వస్తుందండి ఎటు చూసినా కానీ. అవును మరి అందుకనే ఎటు పెట్టిన ఫ్రేమ్ మంచిగా ఉంది. మళ్ళీ ఇక్కడ దీన్ని ఎంచుకున్న దేనికోసం? లొకేషన్ కోసం. చెక్కలు ఇది తీసుకురావు. ఓ అది దానిదానా వాడవచ్చు. అది కూడా అది బొక్క. చెక్క, ఇది చెక్క, ఇది చెక్క. లేచిందా శిరీష? పండుకుంటున్నా మంచిగా. ఎందుకు లేపినావు? ఏహే గాడు మంచిగా వస్తుంది, మంచిగా పంటున్నాడు. అటు ఇటు ఊపాలి, ఊపితే మంచిగా పండుకుంటాడు. ఏ కిరణ్ ఆవు చూపెట్టు. ఆవు ఆవు అంటాడు. బజ్జుంది ఆవు. ఆవు బజ్జుందాడు. ఆవు ఆవు అంటాడు. పప్ప 2 చేసిన ఒకటి చేసిన ఒకటి అయిపోయిందా? రైట్. ఇంకో దొడ్డు వస్తుందా? అది కాలిపోతుంది అటు ఇటు. వేడి మీద పెడతాం కదా. ఇంకో 2 చేయి. 2 కానీ 3 కానీ చేయి. స్వీట్ కానీ ఇంకా అది కానీ ఇది కానీ చేసినప్పుడు సెట్ అవుతుంది కదా. మా గనియాని కష్టం గుర్తించాలి మీరు. నీ కటింగ్ బాగుందిరా. మళ్ళీ ఏం చెప్పిస్తారా? బోనాల పండు ముంగట. చెప్పు శిరీష. దూరం ఎందుకంటారా? తొక్క కాడ ముగ్గేయాలి. ఇప్పుడు ఆడ పెడతాడు. వేయాలి ఇప్పుడు. ముగ్గులు వేయడానికి వచ్చారు అక్కలు. తింపుడు ముగ్గులు. తింపుడు ముగ్గులు వేసినా బాగుంటుంది మరి. ఇది అప్పుడు ఉసిపోయిందన్న. ఇంతవరకు మళ్ళీ పెట్టదాన్ని. న్యాచురల్ సౌండ్ గట్రా రావాలి. ఏం చేస్తున్నాయి సైడ్? అది పప్పులు వేసిన బుక్తున్నాయి. ఒక్కట్లేదా రేడా అనా? గుడిశెనక పోయినట్టున్నాయి. కనబడతలేవా? గుడిశెనక పోయినాయి అవి. మనయా అవి అన్నీ ఒరేటి మొత్తం మన స్టార్టింగ్ భయపడే కానీ మంచిగా అలవాటు అయినాయి. నువ్వు నా ఇల్లు విడిచి బాలి ఏరి పడితే మా బాలి. అమ్మ చెప్పేది నాకు అప్పుడు. ఏమని? 4 గిన్నెలు, 2 భాగంలు 2 భాగాలు 4 గిన్నెలు పెడితే ఎయిర్ అడ్డట్ ఎరా అంటుండే. అవే మళ్ళీ మెల్లమెల్ల స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకోటి అంటుండే ఏమాట తెలుసా? కూర ఉండన ఈడు కాదు, చేతులకు ఏరు పడతాయి. సామెతలకు ఏరు పడతాయి కానీ కూర ఉండే ఈడు కాదు. అది సామెత మాత్రమే. రొట్టె కానీ అది ఇందాక ఉయ్యాల మేకలు పడ్డాడు మా అన్న. ఉయ్యాల మేకలు కింద పడితే దెబ్బకి ఉయ్యాలు ఉప్పేసినాం వాడ. ఆ ఉయ్యాలు ఉప్పేసి క్రియాంశానికి పక్కన ఇంకో ఉయ్యాల కట్టినాం. దెబ్బకి క్రియాంశం వంట అనుకుంటే పిని రాగానే సౌండ్ దెబ్బకి లేచిండు కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.